మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నంబర్ 1175. ఈరోజు డైలీ మనిషిలో టాపిక్స్ విషయంకి వచ్చేసరికి సాయి సిల్క్స్ కావచ్చు, కార్ ట్రేడ్ కావచ్చు, ఇటువంటి స్టాక్స్లో మనకి ఈరోజు చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. యాక్చువల్లీ వీళ్ళ నెంబర్స్ అయితే వచ్చాయి. సో వీళ్ళ నెంబర్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా సిల్వర్ రిలేటెడ్గా ఇన్వెస్టర్స్ తెలుసుకోవాల్సినటువంటి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉన్నది, అది మాట్లాడుకుందాం. వీటితో పాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ అన్ని కూడా వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 150 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 84,628 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 29 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,936 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో బోత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయ్యాయి. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లోని చాలా వాలటాలిటీ అనేది కనపడింది. ఒకటి నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఈ రోజు ఉండడం, దీంతో పాటుగా గ్లోబల్లీ 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్ అయితే ఈ రోజు నుంచే జరగబోతున్నాయి. మెయిన్ ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది యుఎస్ ఫెడ్ మీటింగ్ గురించి. యుఎస్ ఫెడ్ మీటింగ్ అయితే ఈ రోజు రేపు జరుగుతుంది. ఈ మీటింగ్ యొక్క అవుట్కమ్ రేపు నైట్ కి అయితే రాబోతుంది. దీని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఈసారి యాక్చువల్లీ యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావచ్చు అని చెప్పి మార్కెట్ లో హోప్స్ బాగానే బిల్డ్ అవుతున్నాయి. రీసెంట్ గా యుఎస్ ఫెడ్ చైర్ అయినటువంటి జెరోమ్ పవెల్ గారు కూడా మాట్లాడుతూ ఈసారి రేట్ కట్స్ రిలేటెడ్ గా ఆలోచించచ్చు అన్నట్టుగా ఆయన స్టేట్మెంట్స్ చేయడం జరిగింది కదా. దీంతోనే మార్కెట్ లోని రేట్ కట్ రిలేటెడ్ గా హోప్స్ అయితే బాగా బిల్డ్ వీళ్ళు ఈసారి ఎంత రేట్ కట్ చేస్తారన్నది మనం చూడాలి. ఈ రేట్ కట్ తో పాటుగా ఫ్యూచర్ రేట్ కట్స్ రిలేటెడ్ గా అండ్ యుఎస్ ఎకానమీ రిలేటెడ్ గా, ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి వచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఇంపాక్ట్ అయితే మన మార్కెట్ పైన ఉండేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగా ఈ 30th రోజున అంటే థర్స్డే రోజున యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ అండ్ అలాగే చైనీస్ ప్రీమియర్ అయినటువంటి జిన్పింగ్ వీళ్ళిద్దరి మధ్యన మీటింగ్ అయితే జరగబోతుంది. సో గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఈ మీటింగ్ రిలేటెడ్ గా అయితే ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే యుఎస్ అండ్ చైనా మధ్య జరుగుతున్నటువంటి ట్రేడ్ వార్ ఏదైతే ఉన్నదో దాని వలన గ్లోబల్ ఎకానమీస్ పైన దాని యొక్క ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం అయితే ఉన్నది కదా. ఈ ట్రేడ్ వార్ ఎండ్ అయ్యి రెండు కంట్రీస్ మధ్యన ట్రేడ్ డీల్ జరగచ్చా లేదా అన్న ఒక క్లారిటీ మనకి థర్స్డే రోజు కొంతవరకు వచ్చేటువంటి అవకాశం ఉండడంతోనే గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఈ మీటింగ్ రిలేటెడ్ గా చూస్తున్నాయి. ఈ మీటింగ్ అయిన తర్వాత బోత్ కంట్రీస్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయో ఆ ఇంపాక్ట్ కూడా గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిపైన పడుతుంది అన్నది మనం గుర్తుంచుకోవాలి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ వీక్ లోని ఇన్వెస్టర్స్ ఈ 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్ ని ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా చూసినట్లయితే సిల్వర్ ప్రైస్లు కంటిన్యూస్ గా పెరుగుతుండడంతో ఇన్వెస్టర్స్ లోని సిల్వర్ రిలేటెడ్ గా చాలా ఇంట్రెస్ట్ పెరిగింది కదా. దానికి రీజన్స్ కూడా మనం మాట్లాడుకున్నాం. గ్లోబల్లీ కొంత సప్లై షార్టేజ్ ఏర్పడడంతో సిల్వర్ ప్రైస్లు అయితే కంటిన్యూస్ గా పెరిగాయి. బట్ ప్రైస్లు ఆల్మోస్ట్ పీక్ కి రీచ్ అయిన టైంలోని మన వీడియోస్ లో క్లియర్ గా మాట్లాడుకున్నాం. ఈ టైంలోని సిల్వర్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే లంసంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే ఆ టైంలోని కొంత జాగ్రత్త అయితే పడాలని చెప్పి మనం లాస్ట్ ఫ్యూ డైలీ మనీ షోస్ లోనైతే క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం కూడా. దాని తర్వాత మనకు చూసినట్లయితే సిల్వర్ ప్రైస్లు అయితే కొంతవరకు కూల్ ఆఫ్ అయ్యాయి కదా రీసెంట్ గానే. సో ఇప్పుడు గ్లోబల్లీ మనం చూసినట్లయితే సిల్వర్ సప్లై అయితే కొంతవరకు పెరిగింది. సో సప్లై పెరగడంతో ఓపెన్ మార్కెట్ లో కూడా సిల్వర్ ఇప్పుడు తక్కువ ప్రైస్ కే అమ్ముతున్నట్టుగా అయితే అప్డేట్స్ వస్తున్నాయి. సో ఈ టైంలోని మోతిలాల్ ఒస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క రీసెర్చ్ అనలిస్ట్ అయినటువంటి మాను మోడీ గారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు కామన్ అంటే సిల్వర్ ప్రైస్లు బాగా పెరిగిన తర్వాత జనరలీ ప్రాఫిట్ బుకింగ్ అన్నది మనం చూస్తాం కదా, అదే ఇప్పుడు కనపడుతున్నదని. దాంతోనే పాస్ట్ 2 వీక్స్ లోని సిల్వర్ ప్రైస్లు అయితే 18% వరకు తగ్గాయి. కానీ అగైన్ సిల్వర్ ప్రైసెస్ లోని మనకి అప్టిక్ అన్నది కనపడచ్చు. ఎందుకంటే సిల్వర్ రిలేటెడ్ గా డిమాండ్ అయితే పెరిగేటువంటి అవకాశం ఉన్నది. దీంతో 2026 ఎండింగ్ నాటికల్లా సిల్వర్ ప్రైస్లు అయితే ఆల్మోస్ట్ మన ఇండియన్ రూపీస్ లో చూసినట్లయితే పర్ కేజీ 2,40,000 కి అయితే రీచ్ అవుతాయని. సో సిల్వర్ ఇక్కడి నుంచి కూడా 50% వరకు కూడా 1 year లో రిటర్న్స్ అయితే డెలివర్ చేయొచ్చు అని చెప్పి ఆయన వ్యూస్ అయితే షేర్ చేస్తున్నారు. సో ఇక్కడి నుంచి నిజంగా సిల్వర్ మరొక 50% పెరుగుతుందా లేకపోతే పడదా అన్నది క్లియర్ గా ఎవరు చెప్పలేము. కానీ ఒక రకంగా మనం చూసుకోవాలంటే జనరలీ సిల్వర్ ప్రైసెస్ మనం చూసాం అనుకోండి, గ్లోబల్లీ సిల్వర్ ప్రైస్లు పెరిగినప్పుడు ఏ విధంగా అయితే పెరుగుతాయో పడినప్పుడు కూడా అదే విధంగా పడతాయి. కాబట్టి ఇలాంటి హై వాలటాలిటీ ఉన్నటువంటి మెటల్ ఎవరైనా సరే లంసంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ రిస్క్ ని అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అనేది తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఆ రిస్క్ ని ఎవరైనా బేర్ చేయలేకపోయారు, ఓన్లీ మార్కెట్ లో ఉన్నటువంటి యూఫోరియా చూసేసి కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేసేసారు అనుకోండి, దానివల్ల ప్రైస్లు పడినప్పుడు కొంత నష్టపోయేటువంటి ప్రమాదం అన్నది ఉన్నది.
రీసెంట్ గా నేను మన ఛానల్ లో కూడా కొన్ని కామెంట్స్ చూసాను. అంటే హై ప్రైస్ లో సిల్వర్ లో ఇన్వెస్ట్ చేసాము, ఇప్పుడు సిల్వర్ ప్రైస్ లో అయితే పడుతున్నాయి అనేది చెప్పి కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. సో అందుకనే ఆ వాలటిలిటీ రిస్క్ ఏదైతే ఉన్నదో దీనిలోని మనం ఆ రిస్క్ ని అర్థం చేసుకున్న తర్వాతే మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అనేది తీసుకోవడం బెటర్. నెక్స్ట్ అమెజాన్ రిలేటెడ్ గా ఒక షాకింగ్ న్యూస్ కనబడుతున్నది. అమెజాన్ వాళ్ళు త్వరలోనే 30,000 కార్పొరేట్ ఎంప్లాయీస్ యొక్క జాబ్స్ అయితే కట్ చేయడానికి చూస్తున్నట్లుగా రూటర్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఓవరాల్ గా వీళ్ళు 3,50,000 కార్పొరేట్ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో దానిలో 10% ఆఫ్ ది వర్క్ ఫోర్స్ అయితే వీళ్ళు కట్ చేయడానికి చూస్తున్నారని కోవిడ్ టైం నుంచి చూసినట్లయితే అమెజాన్ హెవీగా హైర్ చేసుకుంటూ వచ్చింది. ఇంతలా హైర్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి మల్టిపుల్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోని ఏఐ షిఫ్ట్ జరుగుతుండడం, టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఇది జరుగుతుండడం వలన వీళ్ళైతే 30,000 వరకు కూడా కార్పొరేట్ జాబ్స్ కట్ చేయడం ద్వారా వీళ్ళ ఎక్స్పెన్సెస్ ని తగ్గించుకుని వీళ్ళ ఆపరేషన్స్ అయితే స్ట్రీమ్ లైన్ చేయడానికి అమెజాన్ అయితే చూస్తున్నదని చెప్పి వీళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే లాస్ట్ 1 year లోని అమెజాన్ అనే కాదు వేరియస్ అదర్ కార్పొరేట్ కంపెనీస్ కూడా జాబ్ కట్స్ అయితే చేస్తున్నాయి కదా. మనం టీసీఎస్ లో కూడా ప్రీవియస్ గా జాబ్ కట్స్ అన్నవి చూసాం. దాని తర్వాత కూడా అగైన్ టీసీఎస్ జాబ్ కట్స్ చేస్తున్నదని చెప్పి న్యూస్ లో వచ్చాయి. వాటి గురించి వీడియోలో మాట్లాడినప్పుడు కూడా చాలా మంది ఏమన్నారంటే వాళ్ళకి తెలిసినటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, టీసీఎస్ లో వర్క్ చేస్తున్న వాళ్ళవి జాబ్స్ అయితే పోయాయి అని చెప్పి వాళ్ళ ఒపీనియన్ అయితే షేర్ చేశారు కామెంట్ సెక్షన్ లోని. ఈవెన్ టీసీఎస్, అమెజాన్ అనే కాదు చాలా బిగ్ టెక్ కంపెనీస్ ఇయర్ లోని ఈ లే ఆఫ్స్ అయితే స్ట్రాంగ్ గానే చేస్తున్నాయి. సో ఇక్కడ నుంచి మనకి ఐటీ సెక్టర్ లో చూసినట్లయితే ఈ టెక్నాలజీ షిఫ్ట్ ఏదైతే జరుగుతుందో దానివల్ల కొంతవరకు జాబ్ కట్స్ అయితే జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఈ టైంలో ఏంటంటే టెక్నాలజీ సైడ్ మనం కంప్లీట్ గా అప్గ్రేడేషన్ చేసుకోవడం, మన స్కిల్ అప్గ్రేడేషన్ రిలేటెడ్ గా వర్క్ చేయడం, ఇటువంటివన్నీ చేసుకోవడం కొంతవరకు ఇంపార్టెంట్. ఏదైనా సరే ఇటువంటివి జరుగుతున్నప్పుడు కొంతవరకు మన మీద ఆ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఫైనాన్షియల్లీ మనం మాట్లాడుకోవాలంటే జాబ్ కట్ ఎవరికి ఎప్పుడు జరుగుతుంది అన్నది మనకి తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన ఇన్వెస్ట్మెంట్స్ మేనేజ్ చేసుకునేటప్పుడు ఒక ఎమర్జెన్సీ ఫండ్ కూడా మన రిలేటెడ్ గా క్రియేట్ చేసి పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐటీ సెక్టర్ లో ఎస్పెషల్లీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో మర్చిపోకుండా మీ రిలేటెడ్ గా ఎమర్జెన్సీ ఫండ్ అయితే క్రియేట్ చేసుకోండి. ఒక 6 months కి సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ అంటే మీకు మంత్లీ ఎక్స్పెన్సెస్ ఏవైతే అవుతుంటాయి, మీ ఈఎంఐస్ కావచ్చు, మీకు అలాగే ఇంట్లో ఖర్చులు కావచ్చు, ఏమైతే అవుతుంటాయో వాటన్నిటిని కూడా మీకు ఒక 6 months కి సరిపోయేటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని డెట్ ఫండ్స్ లోనది మీరు ఇన్వెస్ట్ చేసి పెట్టుకున్నారనుకోండి, రేపొద్దున ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఇబ్బంది పడకుండా, అంటే ఆ 6 months టైం మన దగ్గర ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ మనం జాబ్ ఎత్తుక్కునే వరకు కూడా మనకు ఆ రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది. అంటే మరి స్ట్రెస్ లో జాబ్ ఎత్తుక్కోవాలంటే అంత ఈజీ కాదు కదా. సో అందుకని 6 months కి సరిపడేటువంటి ఎమర్జెన్సీ ఫండ్ ని ఎప్పుడు కూడా పక్కన పెట్టుకోవడం మర్చిపోకండి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూసిన ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేదోటే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ఐడిబిఐ బ్యాంక్ లోని గవర్నమెంట్ స్టేక్ డైవెస్ట్మెంట్ రిలేటెడ్ గా చాలా రోజుల నుంచి అయితే గవర్నమెంట్ వర్క్ చేస్తుంది కదా. దీనిలో భాగంగా ఈ October 31st ఇంటర్ మినిస్ట్రియల్ గ్రూప్ అయితే మీట్ అయ్యి ఈ ఐడిబిఐ బ్యాంక్ స్టేక్ సేల్ రిలేటెడ్ గా ఫైనల్ డెసిషన్ తీసుకోవచ్చని, దీనిలో భాగంగా వీళ్ళు ఫైనాన్షియల్ బిడ్స్ ని కూడా త్వరలోనే ఇన్వైట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఐడిబిఐ బ్యాంక్ లోని ఈ స్టేక్ సేల్ కి గవర్నమెంట్ ముందుకు వచ్చినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఈ స్టేక్ ని ఎవరు అక్వైర్ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. బట్ ఈ స్టేక్ సేల్ రిలేటెడ్ గా ఆల్మోస్ట్ 1.5 year 2 years నుంచి నడుస్తానున్నది. గవర్నమెంట్ అయితే రీసెంట్ గా ఈ ప్రాసెస్ ఫాస్ట్ చేస్తామని చెప్పింది కదా. చూడాలి ఎంత త్వరగా ఈ స్టేక్ సేల్ అన్నది గవర్నమెంట్ కంప్లీట్ చేస్తుందో. నెక్స్ట్ జీరోదా CEO అయినటువంటి నితిన్ కామత్ గారి దగ్గర నుంచి ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ అయితే వచ్చింది. మన ఇండియన్ బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ నుంచి మనకి యుఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే కొంత టఫ్ అవుతూ ఉంటుంది కదా. బట్ జీరోదా మాత్రం 2026 స్టార్టింగ్ నుంచి డైరెక్ట్ గా యుఎస్ స్టాక్స్ లోని ఇన్వెస్ట్ చేసుకునేటువంటి ఫెసిలిటీని అయితే తీసుకురాబోతున్నట్టుగా నితిన్ కామత్ గారు అయితే కామెంట్ చేయడం జరిగింది. సో యుఎస్ స్టాక్ ఇన్వెస్టింగ్ రిలేటెడ్ గా వీళ్ళు గనక ఇది తీసుకొచ్చినట్లయితే ఇది ఇన్వెస్టర్స్ కి మనం బిగ్ రిలీఫ్ గానే చూడొచ్చు. ఎందుకంటే ఎవరైతే జీరోదాని ఆల్రెడీ యూజ్ చేస్తుంటారో ఆ లాగిన్ అది ఉంటుంది కాబట్టి హ్యాపీగా మన ఇండియన్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే యుఎస్ స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా ఇది మనం బెస్ట్ డిసిషన్ గానే చూడొచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా జీరోదా అకౌంట్ ఉంటే చూడండి 2026 నుంచి ఆప్షన్ అయితే వస్తుంటున్నారు. ఆల్రెడీ ఎవరికైనా ఒకవేళ జీరోదా అకౌంట్ అది లేదనుకోండి, కొత్తగా అకౌంట్ గానీ ఓపెన్ చేసుకోవాలనుకున్నట్లయితే మన ఛానల్ ద్వారా మీకు ఏమైనా హెల్ప్ అయింది అనుకోండి, మన ఛానల్ రిఫరల్ లింక్స్ అయితే వీడియో డిస్క్రిప్షన్ లో కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో ఉంచుతాయి. వాటి మీద క్లిక్ చేసి మీరు జీరోదాలో అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8th పే కమిషన్ అయితే అప్రూవ్ చేసింది. దీనిలోని రికమెండేషన్స్ ఏవైతే
ఉంటాయో, అంటే రివైజ్డ్ పే అండ్ పెన్షన్ స్ట్రక్చర్ రిలేటెడ్ గా రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని 18 months వరకు కూడా సబ్మిట్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. సో 8th పే కమిషన్ ద్వారా ఓవరాల్ గా 50 lakhs సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి బెనిఫిట్ దొరకబోతున్నది. అండ్ 50 lakh ఎంప్లాయీస్ తో పాటుగా 65 lakh పెన్షనర్స్ కూడా దీని వల్ల బెనిఫిట్ అయితే పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉన్నది కదా, ఈ జన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ కోసం అని చెప్పి ఆర్బీఐ దగ్గర అప్లై చేసుకోవడం జరిగింది. కానీ ఆర్బీఐ అయితే వీళ్ళ ప్రపోజల్ అయితే రిజెక్ట్ చేస్తూ వీళ్ళ అప్లికేషన్ ని రిటర్న్ చేసేసిందని. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళు యూనివర్సల్ బ్యాంక్ కింద ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే కొన్ని క్రైటీరియాస్ అయితే వీళ్ళు ఫుల్ఫిల్ చేయాలి కదా, ఆ క్రైటీరియాస్ వీళ్ళు ఫుల్ఫిల్ చేయకపోవడంతోనే ఆర్బీఐ వీళ్ళ అప్లికేషన్ ని రిటర్న్ చేసేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో ఆర్బీఐ ఎప్పుడైతే వీళ్ళ యూనివర్సల్ బ్యాంక్ అప్లికేషన్ ని రిటర్న్ చేసేసిందని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారో దాంతోనే ఈ రోజు సెషన్ లో జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టాక్ లోని మనకి కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని M6 స్టాక్ లోని మనకి కొంత ప్రెషర్ కనపడింది కదా, దానికి రీజన్ ఏంటంటే ఈ M6 సైట్ లోని కొన్ని టెక్నికల్ గ్లిచెస్ రావడంతో ఈ రోజు మార్నింగ్ M6 లోని ట్రేడింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఈ స్టార్ట్ అవ్వకపోవడంతో వీళ్ళు ఆపరేషన్స్ అన్నిటిని కూడా డిజాస్టర్ రికవరీ సైట్ కి అయితే పంపించేశామని అండ్ ట్రేడింగ్ అయితే ఆఫ్టర్నూన్ 1:25 కి తిరిగి స్టార్ట్ అయినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. జనరల్లీ ఇటువంటి టెక్నికల్ గ్లిచెస్ ఇప్పుడే ఫస్ట్ టైం కాదు M6 లో రావడం, ప్రీవియస్ గా కూడా చాలా సార్లు వచ్చాయి. సో అగైన్ ఇటువంటి టెక్నికల్ గ్లిచెస్ వచ్చాయని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి ఈ అనౌన్స్మెంట్ రావడంతో ఈ రోజు సెషన్ లో M6 స్టాక్ లో అయితే మనకి ప్రెషర్ కనపడింది. సో ఈ టెక్నికల్ గ్లిచెస్ రిలేటెడ్ గా ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ అయితే వీళ్ళు స్టార్ట్ చేసామని, ఫ్యూచర్ లో ఇటువంటి రాకుండా స్టెప్స్ తీసుకుంటామని మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. కానీ జనరల్లీ ఇటువంటి ఎక్స్చేంజెస్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్చేంజెస్ ఎప్పుడు కూడా టెక్నికల్ గ్లిచెస్ రాకుండా ఉండడానికి ఎప్పుడు ఫుల్ గా రెడీగా అయితే ఉండాలి. మల్టిపుల్ టైమ్స్ ఇటువంటి వచ్చాయనుకోండి వీటి రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ లోని కాన్ఫిడెన్స్ కొంత దెబ్బతింటుంది. నెక్స్ట్ కాంకార్డ్ కంట్రోల్ సిస్టమ్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ అసోసియేట్ కంపెనీ అయినటువంటి ప్రొగోటా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కవచ్ 4.0 రిలేటెడ్ గా వర్క్ చేస్తున్నారు కదా, వీళ్ళ కవచ్ 4.0 కి రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళ దగ్గర నుంచి టెక్నికల్ ప్రోటోటైప్ క్లియరెన్స్ అయితే వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ టెక్నికల్ క్లియరెన్స్ రావడంతో వీళ్ళకి సౌత్ సెంట్రల్ రైల్వే దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రెజెంట్ ట్రయల్ ఆర్డర్ ఏదైతే ఉన్నదో దాన్ని అయితే ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ కాంకార్డ్ కంట్రోల్ సిస్టమ్స్ వాళ్ళ మేనేజ్మెంట్ కాన్ కాల్ లో కూడా ప్రతిసారి కవచ్ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు అండ్ వీళ్ళకి కవచ్ రిలేటెడ్ గా చాలా మంచి ఆపర్చునిటీ ఉన్నదని. సో ఈ ఆపర్చునిటీ వల్ల కంపెనీ అయితే ఫ్యూచర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేస్తుందని చెప్పి మేనేజ్మెంట్ దగ్గర నుంచి కంటిన్యూస్ గా స్టేట్మెంట్స్ వస్తున్నాయి. నా కవచ్ 4.0 రిలేటెడ్ గా వీళ్ళకి టెక్నికల్ క్లియరెన్స్ వచ్చింది కాబట్టి ఫ్యూచర్ లోని వీళ్ళకి కవచ్ రిలేటెడ్ గా మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి స్కోప్ అయితే ఉన్నది. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు డిజైన్ చేసినటువంటి 5.2 kWh కాన్ఫిగరేషన్ తోని 4680 భారత్ సెల్ బ్యాటరీ ప్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళ దగ్గర నుంచి ARAI సర్టిఫికేషన్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ సర్టిఫికేషన్ రావడంతో వీళ్ళ 4680 బ్యాటరీ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్ ని వీళ్ళ వెహికల్స్ లోనైతే త్వరలోనే యూజ్ చేస్తామని, ముందుగా వీళ్ళ S1 Pro Plus మోడల్ ఉన్నది కదా దీనిలోనైతే ఈ సర్టిఫైడ్ ప్యాక్ నైతే యూజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు తయారు చేసినటువంటి భారత్ సెల్ బ్యాటరీ ప్యాక్స్ కి ఏదైతే ఈ సర్టిఫికేషన్ వచ్చిందో ఇది ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ KPIT టెక్నాలజీస్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ గ్రోత్ ప్లాన్ లో భాగంగా ఆగస్ట్ అండ్ అక్టోబర్ మంత్స్ లోని కేర్ సాఫ్ట్ లోని $157 million ఇన్వెస్ట్ చేసి స్టేక్ అక్వైర్ చేస్తున్నట్టుగా వీళ్ళు ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. దీంతో పాటుగా వీళ్ళు N-Dream AG అండ్ అలాగే హెల్మ్ AI ఈ రెండు కంపెనీస్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేయడం జరిగింది. నవ్ ఈ గ్రోత్ ప్లాన్ ని సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళకైతే ఫండ్ కావాలి కదా, ఆ ఫండ్ వీళ్ళు బోత్ ఇంటర్నల్ ఎక్యూరల్స్ అండ్ అలాగే డెట్ రూపంలోనైతే అరేంజ్ చేస్తామని చెప్పారు. సో దీనికోసం అని చెప్పి ఈ రోజు వీళ్ళ బోర్డ్ అయితే మీట్ అయ్యి HSBC నుంచి €20 million అండ్ SMBC నుంచి $20 million గ్రేట్ బ్రిటన్ పౌండ్ అన్సెక్యూర్డ్ లోన్స్ ని అయితే వీళ్ళు తీసుకుంటున్నట్లుగా అండ్ ఈ తీసుకున్నటువంటి లోన్ ద్వారా వీళ్ళ గ్రోత్ అయితే యాక్సిలరేట్ అవుతుందని అండ్ ఈ లోన్ ని లోన్ రీపేమెంట్ టర్మ్ కన్నా కూడా చాలా ముందే క్లియర్ చేస్తామని చెప్పి KPIT టెక్నాలజీస్ వాళ్ళు అయితే షేర్ చేస్తున్నారు. ఈ లోన్ తీసుకున్న ఎక్విజిషన్స్ ఏవైతే చేశారో ఆ ఎక్విజిషన్స్ వీళ్ళ ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్ గా హెల్ప్ఫుల్ అయినట్టయితే అది లాంగ్ టర్మ్ లోని KPIT టెక్నాలజీస్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ L&T హెవీ ఇంజనీరింగ్ వాళ్ళు ఇండియా అండ్ అబ్రాడ్ లో కలిపి సిగ్నిఫికెంట్ ఆర్డర్స్ అయితే వినేనట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలోని US లోని NGL ఫ్రాక్షనేటర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వెసల్స్ మ్యానుఫాక్చరింగ్ కోసం అని చెప్పి వీళ్ళు కొన్ని ఆర్డర్స్ విన్నారు అండ్ మెక్సికోలో కూడా వీళ్ళు అమోనియా అండ్ యూరియా ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ రిలేటెడ్ గా అయితే కొన్ని ఆర్డర్స్ విన్ అవడం జరిగింది అండ్ వీటితో పాటు సౌదీ అరేబియాలోను ఇండియాలోను మల్టిపుల్ ఆర్డర్స్ అయితే వీళ్ళు విన్నారు. ఓవరాల్ గా వీటిని సిగ్నిఫికెంట్ ఆర్డర్స్ అంటున్నారంటే ఈ ఆర్డర్స్ వాల్యూ 1000 crores to 2500 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. సో వీళ్ళు ఇలా కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండడంతో L&T వాళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది కాబట్టి ఇది L&T రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది.
నెక్స్ట్ వేరియస్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జాగిల్ ప్రీపెయిడ్ వాళ్ళు బిర్లా సాఫ్ట్ వాల్ తోని ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా బిర్లా సాఫ్ట్ వాల్ కి జాగిల్ వాళ్ళు 1 year పాటు వీళ్ళ జాగిల్ సేవ్ ఎంప్లాయ్ ఎక్స్పెన్సెస్ మేనేజ్మెంట్ అండ్ బెనిఫిట్స్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది జాగిల్ ప్రీపెయిడ్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యు కంపెనీ అయినటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు రష్యాకి చెందినటువంటి PJSC UAC వాళ్ళతోని ఒక MOU సైన్ చేయడం జరిగింది. ఈ MOU లో భాగంగా వీళ్ళు మాస్కోలోని SJ-100 సివిల్ కమ్యూటర్ ఎయిర్ క్రాఫ్ట్ అయితే వీళ్ళిద్దరూ కలిపి బిల్డ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ నెక్స్ట్ 10 years లోని మన ఇండియన్ ఏవియేషన్ సెక్టర్ చాలా స్ట్రాంగ్ గా గ్రో అవబోతున్నట్టుగా, సో దీనికి తగ్గట్టుగా ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే డిజైన్ చేయవలసి ఉన్నదని, సో వీళ్ళిద్దరు కొలాబరేషన్ లో భాగంగా ఇండియాలోని కంప్లీట్ ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే ప్రొడ్యూస్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆయిల్ ఇండియా వాళ్ళు ఈ రోజు BPCL అండ్ NRL ఈ 2 కంపెనీస్ తో కూడా స్ట్రాటజిక్ అలయన్స్ అయితే అనౌన్స్ చేశారు. ముందుగా BPCL వాళ్ళతోని కొలాబరేట్ అయ్యి వీళ్ళిద్దరూ కలిపి సౌత్ ఇండియాలోని రామయ్యపట్నం గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ ఫ్రేమ్ వర్క్ అయితే బిల్డ్ చేయబోతున్నామని, దీంతో పాటుగా ఆయిల్ ఇండియా, BPCL అండ్ NRL ఈ 3 కంపెనీస్ కలిపి 3,500 crores వర్త్ NRL రిఫైనరీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి KP గ్రూప్ వాళ్ళు ఫ్యాబ్టెక్ గ్రూప్ తోనే MOU సైన్ చేశారు. ఈ MOU లో భాగంగా ఈ ఫ్యాబ్టెక్ గ్రూప్ వాళ్ళు KP గ్రూప్ వాళ్ళు కలిపి గ్లోబల్లీ గ్రీన్ ఎనర్జీ పవర్డ్ లైఫ్ సైన్స్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. బోత్ కంపెనీస్ కి గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ గా మంచి ఎక్స్పర్టీస్ ఉన్నదని, ఈ ఎక్స్పర్టీస్ ని యూజ్ చేయడం ద్వారా ఫార్మా, బయోటెక్ అండ్ హెల్త్ కేర్ సెక్టర్ లోని గ్రీన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బిల్డ్ చేస్తామని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్స్ ని కన్స్ట్రక్ట్ చేసేటువంటి ఈపాక్ ప్రిఫర్ వాల్ రిజల్ట్స్ గురించి రీసెంట్ గానే మనం మాట్లాడుకున్నాం కదా. వీళ్ళ నెంబర్స్ బాగా వచ్చిన తర్వాత స్టాక్ లో అయితే చాలా పాజిటివ్ మూమెంట్ చూసాం. నో ఇప్పుడు ఈ ఈపాక్ ప్రిఫర్ వాల్ కి JK సిమెంట్, CG పవర్ తో పాటుగా మరిన్ని కంపెనీస్ నుంచి అప్రాక్సిమేట్లీ 139 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్నారు. ఈ ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు ఇండస్ట్రియల్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది ఈపాక్ ప్రిఫర్ వాల్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మెగా సాఫ్ట్ వాళ్ళు డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెక్టర్స్ లోని వాళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ప్రీవియస్ గా వీళ్ళు షేర్ చేశారు కదా. దీనిలో భాగంగా వీళ్ళ యూకేకి చెందినటువంటి సబ్సిడరీ కంపెనీ యూకేకే చెందినటువంటి నెస్మిత్ అనేటువంటి కంపెనీలో 100% స్టేక్ ని 200 crores పైన స్పెండ్ చేసి అయితే వీళ్ళు అక్వైర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. వీళ్ళు అక్వైర్ చేస్తున్నటువంటి ఈ కంపెనీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్ లోనే వాళ్ళ సర్వీసెస్ ను ఆఫర్ చేస్తూ ఉంటుంది. నో ఈ కంపెనీని ఇలా అక్వైర్ చేయడం ద్వారా ఏరోస్పేస్ డిఫెన్స్ సెక్టర్లోని వీళ్ళు గ్రోత్ రిలేటెడ్ ఏదైతే ఫోకస్ చేస్తున్నారో దానికైతే ఫర్దర్గా హెల్ప్ఫుల్ అవుతుందని, సో ఈ బిజినెస్ని స్ట్రాంగ్గా ఎక్స్పాండ్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. సో ఎక్విజిషన్ ద్వారా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్లో ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు కనుక క్యాటర్ చేయగలిసినట్లయితే ఇది లాంగ్ టర్మ్లోని మెగాసాఫ్ట్కి పాజిటివ్ కానుంది. దీంతోనే ఈరోజు సెషన్లో మెగాసాఫ్ట్ స్టాక్లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి RVNL వాళ్ళు నార్త్ ఈస్టర్న్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్గా సెలెక్ట్ అయ్యారు. దీనిలో భాగంగా వీళ్ళు ఏం వర్క్స్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 165 crores అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 24 months లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది RVNL వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ చేసేటువంటి సాయి లైఫ్ సైన్సెస్ వాళ్ళు హైదరాబాద్ లోని వాళ్ళ CMC R&D సెంటర్ ని కొత్తగా ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో ఈ న్యూ R&D సెంటర్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేయబోతున్నారో దీంతో వీళ్ళ R&D క్యాపబిలిటీస్ అయితే డబుల్ అవుతాయని, దానివల్ల లాంగ్ టర్మ్ లోని కంపెనీకి అయితే చాలా బెనిఫిట్ అవబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. అండ్ వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేయబోయేటువంటి ఈ R&D ఫెసిలిటీ 2026 సెప్టెంబర్ కల్లా రెడీ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓవరాల్ గా న్యూ R&D సెంటర్ ని సెటప్ చేస్తున్నారని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి ఈ అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో సాయి లైఫ్ సైన్సెస్ స్టాక్ లో మనకి కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ముందుగా కార్ ట్రేడ్ రిజల్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. కన్సాలిడేటెడ్ బేసిస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 25% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 94% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 109% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను, ఎబిటాలోను అండ్ ప్యాట్ లో కూడా మంచి గ్రోత్ కనిపిస్తుంది. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే GST కట్ అనౌన్స్ చేసిందో అక్కడి నుంచి కూడా వీళ్ళ వెబ్సైట్స్ లో కది కూడా ట్రాఫిక్ చాలా స్ట్రాంగ్ గా పెరుగుతున్నట్టుగా వీళ్ళు
మల్టిపుల్ టైమ్స్ అప్డేట్స్ అయితే రిలీజ్ చేశారు కదా, ఇది వీళ్ళ నెంబర్స్ లో కూడా మనకి క్లియర్ గానే కనపడుతుంది. యాక్చువల్లీ ఈ కార్ట్రేట్ టెక్ నెంబర్స్ చూసేటప్పుడు వీళ్ళు OLX ఎక్వైర్ చేశారు, మీకు గుర్తుంది కదా. ఈ OLX ఎక్వైర్ చేసిన దగ్గర నుంచి కూడా ఈ బిజినెస్ అయితే వీళ్ళు కంటిన్యూస్ గా రివైవ్ చేస్తూ వస్తున్నారు. దాని గురించి మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కూడా. మీరు ఒకసారి ఈ OLX నెంబర్స్ ని అబ్జర్వ్ చేయండి. ఇయర్ లోని ఈ OLX రెవెన్యూస్ లో వీళ్ళు 17% గ్రోత్ డెలివర్ చేస్తే ఈ సెగ్మెంట్ ప్రాఫిట్ లో మాత్రం వీళ్ళు 213% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ సెగ్మెంట్ లోని అన్వాంటెడ్ గా ఉన్నటువంటి లాస్ మేకింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు పక్కన పెడుతూ ఈ బిజినెస్ ని కంప్లీట్ గా ప్రాఫిటబుల్ సైడ్ అయితే వీళ్ళు మూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఈ బిజినెస్ లోని ఏదైతే ఈ రివైవల్ తీసుకొస్తున్నారో దీనివల్ల ఓవరాల్ గా లాంగ్ టర్మ్ లోని కార్ ట్రేడ్ వాళ్ళకైతే చాలా పాజిటివ్ కానుంది. ఈవెన్ ఈ బిజినెస్ మార్జిన్స్ కూడా చూడండి, మీకు మార్జిన్స్ ఎంత ఇంప్రూవ్ అయ్యాయి అన్నది మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇదే మూమెంటం కనుక ఇక్కడ నుంచి OLX బిజినెస్ లో వీళ్ళు కంటిన్యూ చేసినట్లయితే అది లాంగ్ టర్మ్ లోనైతే కార్ట్రేట్ టెక్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. సో ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండటంతోనే ఈ రోజు సెషన్ లో కార్ట్రేట్ టెక్ స్టాక్ అంత పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ 2-వీలర్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అయినటువంటి TVS మోటార్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 29% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 40% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 581 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 832 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ వీళ్ళ బాటమ్ లైన్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు ద క్వార్టర్ హైలైట్స్, ఈ క్వార్టర్ లోని వీళ్ళ సేల్స్ లోని ఆల్మోస్ట్ 23% గ్రోత్ డెలివర్ చేశామని, ఈ క్వార్టర్ లో ఓవరాల్ గా 15.1 lakh యూనిట్స్ అయితే సేల్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ మోటార్ సైకిల్ సేల్స్ లోను స్కూటర్ సేల్స్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ మోపెడ్ సేల్స్ లో మాత్రం పెద్దగా గ్రోత్ కనపడట్లేదు. అండ్ 3-వీలర్ సేల్స్ లోని స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని TVS మోటార్స్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ సాయి సిల్క్స్, అదే కళామందిర్ ఉన్నది కదా, వీళ్ళ నెంబర్స్ అయితే వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 27% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో 30% పైన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లోని 68.59% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 30 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళు 40 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. వీళ్ళ సారీ బిజినెస్ లోని గ్రోత్ ఏ విధంగా ఉండొచ్చు అన్నది ఇక్కడ స్లైడ్ లో అయితే వీళ్ళు క్లియర్ గా ఇచ్చారు. ఓవరాల్ గా ఫీమేల్ పాపులేషన్ అయితే పెరుగుతున్నదని, ఫ్యూచర్ లో కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ సారీ సేల్స్ అయితే బాగా పెరుగుతాయని, అండ్ అంతేకాకుండా వెడ్డింగ్ కలెక్షన్ రిలేటెడ్ గా కూడా మంచి డిమాండ్ కనపడొచ్చని, సో వీటన్నిటితో వీళ్ళ బిజినెస్ లో మంచి గ్రోత్ కనపడుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ డిఫెన్స్ PSU కంపెనీ అయినటువంటి మ్యాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో కూడా ఈ క్వార్టర్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సీక్వెన్షియల్ బేసిస్ లో అయితే వీళ్ళ ఎబిటాలో ఏకంగా 54% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 585 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 452 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్యాట్ లోని మంచి జంప్ కనపడింది. ఈ క్వార్టర్ లో వీళ్ళు ఓవరాల్ గా 749 crores ప్యాట్ అయితే జనరేట్ చేయడం జరిగింది. ఈవెన్ వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు దేర్ ఆర్డర్ బుక్, ఈ సెప్టెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర టోటల్ గా 27,415 crores వర్త్ ఆర్డర్ బుక్ అయితే ఉన్నది. దీనిలోని ఏ సెగ్మెంట్స్ రిలేటెడ్ గా ఎంత ఆర్డర్స్ ఉన్నాయన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని మ్యాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ కే ఫిన్టెక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ 10.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 12.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో కూడా ఇయర్ లో చూసిన, సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ 20.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 4.5% గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు ద మార్జిన్స్, సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కానీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. వీళ్ళ బిజినెస్ గ్రోత్ చూసినట్లయితే ఇండస్ట్రీ లెవెల్లోని AUM లోని ఇయర్ 16.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే కేఫిన్టెక్ వాళ్ళు 16.8% గ్రోత్ డెలివర్ చేశారు. అదే సీక్వెన్షియల్ బేసిస్ లో ఇండస్ట్రీ AUM లోని 6.9% గ్రోత్ కనపడినట్లయితే వీళ్ళు 6.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో కేఫిన్టెక్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ టైర్స్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అయినటువంటి JK టైర్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్
ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 144 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 154 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 222 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో జేకే టైర్ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టీటీకే ప్రెస్టేజ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటా లోను అండ్ ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ వీళ్ళ మార్జిన్స్ లో కూడా మంచి ఎక్స్పాన్షన్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 36% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 139% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 146% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ లో మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. కమింగ్ టు ద సేల్స్ బ్రేకప్, ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ కుక్ వేర్ అండ్ అప్లయన్సెస్ సేల్స్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కుక్కర్ సేల్స్ లో కూడా 7.6% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ డొమెస్టిక్ సేల్స్ లో అయితే 10% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎక్స్పోర్ట్ సేల్స్ లో ఏకంగా 59% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ద ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్మెంట్, కంపెనీ అయితే స్ట్రాటజికల్లీ ఇనిషియేటివ్స్ సైడ్ అయితే ఇన్వెస్ట్మెంట్స్ అయితే కంటిన్యూ చేస్తున్నదని, దీనివల్ల నెక్స్ట్ 6 to 7 quarters వరకు కూడా వీళ్ళ ఆపరేటింగ్ ఎబిటా పైన టెంపరరీగా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నదని, వీటితో పాటు ఆన్ గోయింగ్ టారిఫ్ వార్స్ ఏవైతే ఉన్నాయో వీటి వలన వీళ్ళ ఎక్స్పోర్ట్ సేల్స్ అయితే కొంతవరకు ఇంపాక్ట్ అవ్వచ్చు అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే నెక్స్ట్ క్వార్టర్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కొంత కాషియస్ స్టేట్మెంట్స్ ఉన్నా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ న్యూజియన్ సాఫ్ట్వేర్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 11% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 23% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 16% పైన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ద మార్జిన్స్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈవెన్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 49 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 81 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళు 15 న్యూ లోగోస్ అయితే యాడ్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు విన్ అయినటువంటి కీ డీల్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని న్యూజియన్ సాఫ్ట్వేర్ వాళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ అదాని గ్రీన్ ఎనర్జీ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ పవర్ సప్లై రెవెన్యూస్ లో 20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 19% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ క్యాష్ ప్రాఫిట్ లో 8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో అయితే స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో అయితే డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 824 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 644 crores ప్యాట్ జనరేట్ చేశారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ ఈరోజు డైలీ మనిషి క్లోజ్ చేసే ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 3 kilometers పైన వాక్ చేశాను. అండ్ అలాగే లెగ్ వర్కౌట్స్ చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ డైలీ మనిషిలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు గనక హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.